హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమమ్మ సత్య గారి. వెల్కమ్ టు సత్య గారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేనైతే మా కోనసీమలో ఉన్నాను. ఏంటి ఈ అమ్మాయి ఎక్కడికి వస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇవాళ ఏంటి అంటే నేను మా డాడీ పొలం చూద్దామనేసి వచ్చాను. మా డాడీ ఏమన్నారంటే నైట్ వచ్చినప్పుడు చెప్పారు, ఇవాళ కోతలు లాస్ట్ డే అమ్మ, కోతల మషిన్ చూడాలి అది ఇది అని అడిగావు కదా, సో ఇవాళ వచ్చాయని చెప్పారు అనమాట. సో మా మమ్మీ ఏంటి అంటే నేను మర్చిపోయాను, నాకు వర్క్ ఉంది అది ఇది అని చెప్పేసి మర్చిపోతే మా మమ్మీ ఏంటంటే టిఫిన్ ఇచ్చి, డాడీకి టిఫిన్ తినలేదు, టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేయని చెప్పి మా మమ్మీ చెప్తే ఇంక నేను వచ్చాను అన్నమాట. ఇవాళ అయితే నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో మీకు నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీకు అన్ని చాలా క్లియర్గా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఆసమ్ వ్లాగ్ అయితే నేను చెప్తాను. ఇంకా ఏంటి అంటే ఈ వ్లాగ్లో మా డాడీ అసలు వ్యవసాయం ఎలా స్టార్ట్ చేశారు, వ్యవసాయంలో స్టేజెస్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటే ఈ కోతల మషిన్ అసలు దీని ఫంక్షనాలిటీ గురించి ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటే మన వ్యవసాయం చేసే రైతులు యొక్క వ్యవసాయం టైంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి, మా డాడీ ఒక రైతుగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, ఇవన్నీ అయితే నేను ఈ వ్లాగ్ లో చేసేసాను. ఇదైతే నాకు అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. హే గాయ్స్, లాస్ట్ వీడియోలో అంటే ఈ వీడియో పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1లో మా డాడీ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఇంకా మా డాడీ ఫ్రెండ్స్ కూడా ఎండ్ టు ఎండ్ వ్యవసాయం స్టేజెస్ అనేవి చాలా డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నాకైతే అది చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అవన్నీ డీటెయిల్స్ నాకు తెలిసాయి. సో మన వ్యూవర్స్ అందరూ ఎవరైతే పార్ట్ 2 చూస్తున్నారో ప్రజెంట్ వాళ్ళందరూ పార్ట్ 1 వాచ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే చూడలేదో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వెంటనే వెళ్ళి ఆ వీడియో వాచ్ చేసేయండి, ఆ తర్వాత అయితే ఈ వీడియోకి వచ్చేయండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను మెన్షన్ చేశాను చాలా ఎంజాయ్ చేశాను అది ఇది అని. యాక్చువల్గా ఆ రిలేటెడ్ ఇన్ఫో అనేది నేను పార్ట్ 1లో ఇంక్లూడ్ చేయలేకపోయాను. సో అందుకే నేను పార్ట్ 2లో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీడియో యాడ్ చేసి ఉన్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ అన్నమాట, అంటే డీటెయిల్డ్గా వెళ్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా అలాగే లాస్ట్ వీడియో ఎక్కడితో ఎండ్ చేసామో మా దివ్య గారు కంప్లీట్ ప్రాసెస్ అనేది విన్న తర్వాత తనకి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అసలు రైతులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఆ రిలేటెడ్. సో గాయస్, ఈ వీడియోలో ఏంటి అంటే మేము అడిగిన క్వశ్చన్స్ ఏంటి, మా డాడీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఇచ్చిన సొల్యూషన్స్ ఏంటి, ఇంకా అలాగే మన కోనసీమలో రైతులు ఎదుర్కొనే కష్టాలు ఏంటి, అది కోనసీమలోనే కాదు ఎక్కడైనా సరే రైతు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి మనం ఏ విధంగా ఏమైనా మనం హెల్ప్ చేయగలమా, సొల్యూషన్ ఇవ్వగలమా, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో యాడ్ చేసి ఉన్నాను. మీరైతే చూసేయచ్చు. మావయ్య ఇప్పుడు పంట చేతికి వస్తుంది కదా, మధ్యలో ఏమన్నా చినుకులు వర్షం అలా పడినప్పుడు మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? దాన్ని అమ్మా నీట్గా కళ్ళాల్లో పోస్తాం. కళ్ళాల్లో పోసిన తర్వాత మేఘం పడుతుంది, వాతావరణం తేడా వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ధాన్యం కూడా ఈ కళ్ళాల్లో బరకాల మీద పోసింది ఏం చేస్తామంటే దగ్గరికి చేర్చేస్తాం. దగ్గరికి చేర్చిన తర్వాత అది ఏమన్నా తేడాగా వస్తుంది అనిపించుకుని తార్బాలు కట్టేస్తాం. మనం అడుకోకుండా మొన్న వర్షం వచ్చేసిందమ్మా, మొన్న 3 రోజుల క్రితం ఫుల్గా వర్షం వచ్చేసింది. వర్షం వచ్చినప్పుడు మొత్తం పల్లాల మీద ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని ఎలా చేయాలో మాకు ఏం అర్థం అవ్వలేదు. అప్పుడు ఏం చేసామంటే జాగ్రత్తగా బరకాలు డైరెక్ట్గా పైనుంచి కప్పేసామమ్మా. డైరెక్ట్ తార్బాల్లో రాశుల మీద కప్పేసి పోగొట్టకుండా రాశుల మీద కప్పేటేసాం. అది మళ్ళీ ఈ వర్షం వచ్చి వెలిచిపోయిన తర్వాత తగ్గిన తర్వాత బరకాలు తీసి మళ్ళీ దగ్గర పోగొట్టుకుని అప్పుడు మళ్ళీ బరకాలు కప్పుకున్నాం. మరి ధాన్యం బాగానే ఉందమ్మా? బాగానే ఉందండి. అప్పుడు అంటే సేఫ్టీ కోసం బరకాలు దగ్గర పెట్టుకోవాలండి. ముందు సేఫ్టీ కోసం ఐరన్ బరకాలు ఉంటాయండి ప్లాస్టిక్వి, అవి 2-3 తార్బాలు తెచ్చుకుని దగ్గర సేఫ్టీ కోసం మనం పెట్టుకోవాలి. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సేఫ్టీ కోసం మనం పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మావయ్య. సో ఫ్రెండ్స్, మన దివ్య గారు అయితే ఒక వాల్యుబుల్ క్వశ్చన్ అడిగేశాడు. మా డాడీ అయితే చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే డాడీ లాస్ట్ వీక్ అనుకుంటే కదా నైట్ వర్షం వచ్చేస్తే మీరు వెంటనే వచ్చి ధాన్యం అయ్యి జాగ్రత్తగా పెట్టారు. సో దివ్య అడిగిన క్వశ్చన్ వాల్యూడ్, ఎందుకంటే మా డాడీ ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ రోజు నైట్ ఏంటి అంటే నేను 9:30 ఆ టైంకి పడుకుంటున్నాను. ఇంకా డాడీ ఇంటికి రాలేదు ఏంటి అని చెప్పి నేను కాల్ చేస్తే ఇలా అమ్మ చినుకొస్తుంది అందుకని చెప్పి ధాన్యం జాగ్రత్త పెట్టడానికి పొలం అయ్యి సరి చేయడానికి అయితే వచ్చాను, టైం పడుతుంది అని చెప్పి ఆ రోజు మా డాడీ ఏంటంటే నైట్ 11:30, 12, 1 కూడా అయిపోయింది అనుకుంటా. నేను మార్నింగ్ లేచి చూసేసరికి కూడా మా డాడీ ఇంటి దగ్గర లేరు, మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళారంట.
సో ఇలాంటి సమస్యలు అనేవి మన రైతులు అనేవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎవరైతే పొలం చేస్తున్నారో అందరికి ఇలాంటివి ఉంటాయి. నాకు ఇంకా ఏంటి అంటే ఇంకా ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ అయితే మా డాడీని అడుగుతాను. ఇప్పుడు ఏంటి అంటే డాడీ, మనం ఇప్పుడు నీట్గా మన పంట ఏంటి అంటే కోతకు వచ్చేసింది, ధాన్యం అయ్యి వచ్చేసినాయి కాబట్టి మనం నీట్గా కోతకు ఏం చేస్తున్నాం. అలా కాకుండా ఏంటి అంటే ఇప్పుడు మధ్యలో కలుపు మొక్కలు వస్తాయి. కలుపు మొక్కలు 1-2 అయితే పీకేస్తాం. ఇప్పుడు ఎకరానికంతా మధ్యలో కలుపు మొక్కలు వచ్చేస్తే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పురుగు పట్టేస్తుంది డాడీ. ఇప్పుడు మన కోతకు నీట్గా వచ్చేసింది, ఏ పురుగు పట్టలేదు కాబట్టి ఓకే. సగంలోకి మనకి పంట సగానికి వచ్చాక పురుగులు పట్టేసి దాన్ని నెక్స్ట్ పని చేయలేకుండా ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అవునమ్మా, అది ఇప్పుడు ఎలా అంటే అమ్మా, ఇప్పుడు మొక్క నాటిన తర్వాత మనకి 15 రోజులకి ఒకసారి స్పేర్ చేస్తాం. ఏ పురుగు చెడ పురుగులు అవి పట్టకుండా, పచ్చ పురుగు అది పట్టకుండా 15 రోజులకు ఒకసారి స్పేర్ చేస్తాం. ఆ 15 రోజుల తర్వాత అది 10 రోజులు కాస్తుంది. 10 రోజులు అయిపోయిన తర్వాత అప్పటికి 25 రోజులు అవుతుంది. మనకి స్పేర్ చేసి 15 రోజులకి 10 రోజులు అవుతుంది. నాటు రాసి 15 రోజులకి చేస్తాం, 10 రోజులకి మందు కొడతాం. అక్కడికి 25 రోజులు అయిపోయింది నాటి. ఆ మధ్యలో 25 రోజులు అంటే అది ఇంకొక 10 రోజులు కాస్తుందమ్మా. మనం చేసేది స్పేరు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఏ చెడ పురుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఇంకొక నెల పోయిన తర్వాత దోమ అని ఒకటి వస్తుంది. దోమ వచ్చింది అనుకో అమ్మా, ఆటోమేటిక్గా మొత్తం దోమ వచ్చేటప్పటికి ఎన్నుని తినేస్తుంది అన్నమాట. అలా వచ్చినప్పుడు చాలా చాలా లాస్ అయిపోతాం మనం, చాలా నష్టపోతాం అన్నమాట. దోమ పట్టిందంటే నష్టపోతాం. ఆ దోమ కూడా పట్టకుండా ఏం చేయాలంటే, నువ్వు వీడియో తీయమ్మా, నేను చెప్తాను. దోమ పట్టకుండా ఉండాలంటే ఇలా చూసుకోవాలి మనం. వెళ్ళి చేలో యాక్చువల్గా దగ్గరికి వెళ్తే ఇది ఇప్పుడు దోమ పట్టింది అనేది ఎలా తెలుస్తుంది అంటే అండి, ఇదిగో ఇలా చూసుకోవాలండి. ఇలా చూస్తే అది దోమ పట్టిందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట మనకి. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే అది దోమ పట్టిందా లేదా. దోమ పట్టింది అనుకోండి, ఇప్పుడు ఈ వెన్ను ఉంది కదా, ఈ వెన్నుని పాలు పీల్చుకుంటాయి. ఈ గింజ పాలు వస్తుంది. ఈ పాలు ఏమవుతుందంటే ఆ దోమ ఈ పాలును తాగేస్తే ఏమవుతుందంటే పొల్లి కింద తయారైపోతుంది అన్నమాట దోమ. అది తెల్లగా వచ్చేసి పొల్లి కింద తయారైపోతుంది. అప్పుడు మనకి దిగుబడి రాదు, దిగుబడి తక్కువ వస్తుంది అన్నమాట. బాగా తక్కువ వస్తుంది దిగుబడి, క్వాలిటీ ఉండదు, దిగుబడి తక్కువ వస్తుంది. ఇదిగోండి, ఇది ఉందనుకోండి, ఇది దోమ పట్టింది. దోమ పట్టిన గింజకి ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా పీర్చేస్తుంది అన్నమాట. మొత్తం ఇలా పీర్చేస్తుంది అన్నమాట. ఇది యాక్చువల్గా చూడండి, ఇదిగో ఇది దోమ పట్టింది అన్నమాట అండి. అంటే ఏమీ లేదు, పీర్చేసింది అన్నమాట. ఇందులో ఉన్న పాలు పదార్థం పీర్చేస్తుంది అన్నమాట. పీర్చేస్తే ఇలా తయారవుతుంది అన్నమాట. అలాంటివన్నీ ఎదుర్కోవాలండి మనం. అలా ఎదుర్కోవాలన్నమాట అండి. అలా ఎదుర్కొని ఇవన్నీ కూడా చూసుకోవాలంటే జాగ్రత్తగా మనం చంటి పిల్లని చూసుకున్నట్టుగానే చూడాలి. ఇవి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండి. మళ్ళీ పచ్చపురుగు కూడా పడుతుందండి. పచ్చపురుగు ఏం చేస్తుందంటే మొదల్లో తినేస్తుందండి. దుబ్బు ఎదగకుండా మొదల్లోని ఈ మొదలు ఉంటుంది చూసారా, ఇదిగోండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదిగోండి, ఇది పచ్చపురుగు పట్టింది, మొదలు ఎండిపోయింది చూసారా. ఇది అంటే దోమ కూడా పట్టింది, పచ్చపురుగు పట్టింది దీనికి. ఇది మొదలు ఎండిపోయింది. యాక్చువల్గా మనం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇదిగోండి, ఇది ఒరిజినాలిటీ, ఇది ఒరిజినల్. అంటే దీనికి ఏం పట్టలేదు, ఇది దోమ పట్టింది. దీనికి తేడా చూసారా. అలాగే మనం తయారైన వెన్ను కూడా తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఎన్నో ఆదాయం ఉండదు, వెన్ను వెయిట్ తగ్గిపోతుంది, ఇది పీర్చేస్తుంది. దోమ లేని వెయిట్ బరువుగా ఉంటుంది, తూకం కాస్తుంది. దానివల్ల మనకి దిగుబడి కాస్తుంది. ఈ దోమ పడితే పచ్చపురుగు కానీ దోమ కానీ పట్టిందంటే ఈ విధంగా తయారైపోతుందండి మనకి. ఓకే డాడీ. సో ఫ్రెండ్స్, మనకైతే మన పొలం అయితే ఏ దోమ పట్టకుండా డాడీ అయితే చాలా బాగా చేశారు. మనకి ఎగ్జాంపుల్స్తో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాడీ అయితే. నాకైతే ఇది ఒక న్యూ
లర్నింగ్ అని అయితేనే నేను అనుకుంటాను, ఎందుకంటే నాకు ఈ డీటెయిల్స్ అనేవి ఏం తెలియదు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి అంటే నేను సరదా పడుతున్నాను అనమాట. కోతల మషిన్ ఉంది కదా, ఆ మషిన్ నేను ఎక్కుతానని చెప్పి మా డాడీని అడుగుతున్నాను. మా డాడీ ఎక్కిస్తా అన్నారు, దివ్య గారు నేను ఎక్కుతాము. చూద్దాం అసలు అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలు కోతల మిషన్ ఎలాగా దగ్గర నుంచి చూద్దాం, అసలు దాని వర్కింగ్ ఏంటి, ఎక్కితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది అది కూడా ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకేనా? డన్. ఏ దివ్య పద చూడండి రికార్డ్ అవుతుందా లేదా. మేమైతే ఫ్రెండ్స్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. మా డాడీ ఎక్కిస్తున్నారు మమ్మల్ని, చూద్దాము ఎలా ఉంటుందో. ఇది కొంచెం డిఫికల్ట్. ఎక్కడ నుంచోవాలి? సరిగ్గా ఉండు. ఏముంది ఇక్కడ? ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ బాగుంది, కాకపోతే ఇది కోసేస్తున్నాడు. షేక్ అనేది కొంచెం ఎక్కువ ఉంది మనకి. ఇజ్ ఇట్ ఓకే? ఇజ్ ఇట్ ఓకే? మనకైతే ఇలా ఉంది, కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అంకుల్స్ అయితే నవ్వేస్తున్నారు. దగ్గర నుంచి చూస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ మిషన్ లోంచి మనకి దివ్య భయపడుతుంది. బాగుంది పొలం మధ్యలో. ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది, అందుకని ఆగింది మిషన్. అదే వెళ్తుంది ఎగ్జిబిషన్ లో. ఇది ఒక ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ ఎక్కినట్టు ఉంది మాకైతే. బాగుంది. చూడు దివ్య, అక్కడ ధాన్యం అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే మేము దగ్గర నుంచి చూస్తున్నాము. మిషన్ లోకి వెళ్ళిపోతుంది ధాన్యం అనేది. అది కట్ చేసే వేస్ట్ అంతా ఇంటికి వెళ్ళిపోతుంది. సింగిల్ అటెంప్ట్ లో మొత్తం అంతా కోసేస్తుంది. మషిన్ కోత అంటారు. ఊపు ఊపు చాలే, చాలా అర్థమన్నావా? అలా ఉండేసరికి మళ్ళీ అయిపోయింది పక్కన. చాలా బాగుంది వాళ్ళైతే ఎక్స్పీరియన్స్. నాకైతే మా మమ్మీ డాడీ టిఫిన్ పట్టుకుని వెళ్ళమని మంచిగా వచ్చేసింది. అందుకే వాళ్ళు మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇవాళ అయిపోయింటే మేము ఇంకా ఎంజాయ్ చేయకుండా ఉండేవాళ్ళు. టర్నింగ్ తీసుకున్నాం ఇప్పుడు మనం ఈ స్లైడ్ కట్ చేయడానికి. ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేమైతే అసలు పొలానికి దగ్గర నుంచి రోడ్డు మీద చూడటమే తప్ప ఇలా అన్ని ఫస్ట్ టైం. ఇలా పొలంలో కోతల మషిన్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉన్నదైతే. మా డాడీ అయితే నవ్వుతారు ఎవరు చూసి. మనం కూడా వచ్చేస్తున్నారు.
బెనిఫిట్ ఏంటి అంటే నేను రీసెంట్ గా మైక్ కొనుక్కున్నాను అనమాట. ఈ మైక్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. సో నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల ఏంటి అంటే మనకి ఇది ఎంత మిషన్ అనేది మనకి ఎంత నాయిస్ క్రియేట్ చేసినా ఇక్కడ టర్నింగ్ ఉందంట. మా డాడీ గట్టిగా పట్టుకోమని చెప్తున్నారు. స్పీడ్ బ్రేకర్ అన్నమాట. మనకి రోడ్డుకి అలా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, అలాగా గట్టిగా పట్టుకో దివ్య. అందుకే ఏంటంటే మేము ఏదో ఇంత జంతువులాగా పొలం చేస్తున్నాము, అందరూ నవ్వుతున్నారు. ఇది కొంచెం పల్లంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ మైక్ వల్ల ఏంటంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను రివ్యూ వీడియో చేసినప్పుడు మనకి నాయిస్ అనేది వచ్చేసింది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ మైక్ అనేది శాండీ నేను కలిసి ఆర్డర్ చేశాము. దీని గురించి కూడా ఒక రివ్యూ వీడియో అనేది నేను చేస్తాను. కంప్లీట్ అయిపోయింది. దిగుతున్నాము జాగ్రత్తగా. ఇది పట్టుకుంటాను డాడీ, ఇలా దూకున్నా డాడీ. అది అది థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మాకైతే ఫుల్గా చెమటలు పట్టేసాయి. దివ్య ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంకెప్పుడు ఎక్కను, ఇప్పుడు ఎక్కడంట. సో ఫ్రెండ్స్ మేమైతే వచ్చేస్తున్నాము, పొలంలోంచి బయటకు వచ్చేస్తున్నాము. అబ్బా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇవాళ అలా ఉందన్నమాట. అది అమ్మా చూడండి, నాకైతే స్వెట్ వచ్చింది. నాకు హాయిగా ఉంది. డాడీ బాగుంది, చాలా బాగుంది అసలు. మధ్యలో జాయింట్ వీల్లాగా ఆగి మళ్ళీ పైకి ఎక్కి వస్తుంది బాబు. చూడండి మన దివ్య గారు ఎక్స్పీరియన్స్ చెప్తాడు, తెలుసుకుందాం. చెప్పు దివ్య. చాలా గ్రేట్ అండి బాబు. నాకు మాత్రం భయం వేస్తుంది కానీ బాగుంది, బాగుందంట, సరదాగా ఉంది. అయ్యో బాబాయ్ నాకైతే స్వెట్ వచ్చింది. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీరు కూడా మీ ఫాదర్స్ కానీ ఎవరైనా రైతులు కానీ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ ఉంటే ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పటి కాకపోతే మనం ఇంకెప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాము. మనకి ఏమైనా రిసోర్సెస్ ఉంటే మనం ఎక్కడికో వెళ్తాము. ఏంటి అంటే ఎగ్జిబిషన్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళి మనం జైంట్ వీల్ అవి ఎక్కుతాం అనమాట. సో మనకి ఇలాంటి సేమ్ జైంట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ అనేది నాకు వచ్చింది ఇక్కడ అలా తిరిగితే. చూసారా మనకి ఆ చిన్న స్క్వేర్ కట్ చేసేస్తే ఇంక పార్ట్ అయిపోయినట్టే. కానీ ఇటువంటి చోట్లకి వస్తే అన్ని తెలుస్తాయి, ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి. రైతులు ఎంత కష్టపడుతున్నారు ఏంటి. ఒక 10 minutes ఎండలో ఉన్నందుకే నేను బాబోయ్ ఏంటి ఎండ తగలేస్తుంది వేడి అన్నట్టు అయిపోయింది. మా డాడీ చూసారా, మా డాడీ ఏంటి అంటే నాకంటే రెడ్గా ఉండేవారు. ఇంకా ఎప్పుడైతే వ్యవసాయము చెరువులని ఇంకా ఇలాంటి ఆవులు పశువులని స్టార్ట్ చేశారో ఇంకా అప్పటి నుంచి కూడా మా డాడీ స్కిన్ అనేది కొంచెం డార్క్ షేడ్ వచ్చేయడం స్టార్ట్ చేసింది. చివరికి ఇలా మా డాడీ బ్లాక్ గా అయిపోయారు. బట్ ఏంటి అంటే నేను మా డాడీని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వ్యవసాయం అనేది మనకు నోటికి అన్నం పెట్టే పని. ఎందుకంటే మన రైతులు కావాలి మనకి. ఏంటి అంటే నెక్స్ట్ ప్రపంచంలో ఎవరు చూసినా సాఫ్ట్వేర్ జాబ్ అని అదని ఇదని అంటున్నారు. మనకి ఇలాంటి పని చేసే వాళ్ళు కూడా కావాలి. మా డాడీ ఏంటంటే ఒక్క వ్యవసాయమే కాకుండా ఇంకా ఏంటి అంటే ఇంకా వేరే పనులు కూడా చేస్తారు. సో నేను ఏంటి అంటే ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటాను. ఫ్రెండ్స్ మీరు చూస్తే మా డాడీ ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఇందాక మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అతని అంకుల్. ఇంకా మా డాడీకి ఇంకా ఎవరెవరో ఫ్రెండ్స్ ఉన్నారనమాట అక్కడ. వీళ్ళందరూ మా ఊరే. వీళ్ళ పొలాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా ఒకరిదే కాదన్నమాట, చిన్న చిన్న పార్ట్స్ లా చేస్తున్నారు. చూసారా ఈ స్క్వేర్ ఫీట్ అనమాట. ఈ స్క్వేర్ ఒకరిది. అలా చూసుకుంటే ఈ పార్ట్ ఒకరిదంట. ఈ పార్ట్ వచ్చేసి ఈ అంకుల్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆ చివరి పార్ట్ వచ్చి డాడీదంట. మళ్ళీ ఇంకా ఆ చివరి పార్ట్ వచ్చి డాడీ చేస్తున్నారంట. కార్నర్ సైడ్స్ లో ఉన్నాయి డాడీ చేశారు, మిడిల్ లో అంకుల్ చేశారంట. డాడీ అయితే చెప్పారు. చూడండి ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ వేసేస్తుంది ఇది నీట్ గాని. చూసారా మనకి ధాన్యం అనమాట. ఇందాక అయితే ఒక ట్రిప్ వేసింది, ఇది సెకండ్ ట్రిప్ అనమాట. ఇది వేస్తే ఇంకా ఈ ట్రాక్టర్ అనేది ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఆరబెట్టడానికి ట్రాక్టర్ అనేది వెళ్ళిపోతుంది ఈ ధాన్యం. చూడండి
ఫ్రెండ్స్ అంకుల్ ఇక్కడ సరి చేస్తున్నారు మనకి ధాన్యం వచ్చే ధాన్యాన్ని సరి చేస్తున్నారు మనకి అంటే ఓవర్ఫ్లో అయిపోయి బయట పడిపోకుండా ట్రక్ లోంచి వీటిని కిచ్కి ట్రాక్టర్లు అంటారనమాట. కిచ్కి ట్రాక్టర్లు అంటే చిన్న చిన్న ట్రాక్టర్లు. అది ఫుల్ అయిపోయింది అనమాట, మనకి ఇంకా ఆపేశారు. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ చూస్తే ఈ ట్రక్ లో వెళ్ళిపోతుంది ధాన్యం అనేది మనకి. చూడండి ఇంకా ఈ 1 month అలానే ఉంటుంది. మొత్తం అన్ని కోతలు అయ్యి ధాన్యం అయ్యి అంతా పంట చేతికి వచ్చే వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఇలా మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ పార్ట్ అనేది ఇందాక మనకి స్క్వేర్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మషిన్ అనేది ఆ పక్కకి వెళ్తుంది. అంటే ఆ పక్కన చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఈ పక్కన ఉన్న స్క్వేర్ ఫీట్ అనేది ఇది మనకి ఇప్పుడు కట్ చేస్తుంది అనమాట. ఈ పక్కన ఎలాగైతే లైన్ గా కట్ చేసిందో ఆ పక్కన కూడా అలాగే మనకి కట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ దివ్య ఫేస్ చూడండి, వచ్చేటప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈమె సత్తమ్మ అమ్మవారు అనమాట. ఇప్పుడు మనకి చూస్తే అమ్మవారు అనమాట, సత్తమ్మ అమ్మవారు. నేను లాస్ట్ టైం దండం పెట్టుకున్నాను కదా, అలాగా మీరు చూస్తే ఇక్కడ చూడండి బాగా వరి ఆరబెట్టేశారు. ఇందాక ట్రాక్టర్లో వెళ్ళింది కదా, అలా ట్రాక్టర్లో వెళ్ళిన ధాన్యం అనేది మనకి ఇలాగా ఆరబెట్టేసుకుంటారు. ఆల్మోస్ట్ మా ఊర్లో ప్రతి చేను కూడా కోతలు అనేవి ఆల్మోస్ట్ అయిపోయినాయి. 95% అయితే పొలాలు కోతలు అయితే అయిపోయినాయి అని నేను చెప్తాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా అలాగే ఉంది. మీకు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే ఆరబెట్టేసిన ధాన్యాన్ని అనేది గుట్టల కింద కట్టేశారు. అరుగోరా మావయ్య, అరుగో ఆయన ఎలా వెళ్ళాలి, నీటి నుంచి గట్టు దాటుకుని వెళ్ళాలి. ఇదిగో మావయ్య బండి చూడండి ఫ్రెండ్స్. మా డాడీ అయితే అక్కడ ఉన్నారు, ఆపర నడిచొస్తాను నేను. సరే. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ ధాన్యం ఇందాక మనకి ట్రాక్టర్లో ఈ వేలో వచ్చేసింది కదా, ఏదైతే ధాన్యం వచ్చిందో ఆ ధాన్యాన్ని తడి ధాన్యం అనమాట, అది డైరెక్ట్ మొక్క నుంచి మనం చేయించి కోసాం కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇలా బరకాలు వేసేసి మనకి ఎండకి బాగా ఆరబెట్టేస్తారు. ఆరిపోయిన ధాన్యాన్ని అయితే ఇలా చూడండి, ఇలా మనకి కట్టెల కింద మూట కట్టేసి ఇదేంటంటే కప్పేస్తారు అనమాట మనకి ఇలాగా. సో ఏంటి అంటే ఇది మా డాడీ చేసిన ధాన్యం అనమాట, ఆరబెడుతున్నారు మా డాడీ. అరుగోని చూడండి, ఈయనే మా డాడీ, మీకు కనిపిస్తుందా, అరుగో ఆయనే మా డాడీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట. అక్కడ చేను పండించింది ఇక్కడ చేసింది అనమాట. ఇక్కడ ధాన్యం ఎండబెట్టేసి నీట్గా ఎండిపోయిన ధాన్యాన్ని ఇలా చూడండి ఇలా మూటల్లో కట్టేసి నీట్గా కప్పేస్తారు. వర్షం అది పడకుండా ఏంటంటే డబుల్ కవరింగ్ బరకాలు వేసేసి మనకి నీట్గా కప్పేస్తారు అనమాట. చూడండి ధాన్యాన్ని అయితే మా డాడీ ఆరబెడుతున్నారు. బాబోయ్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇంత ఎండలో చేయలేము పని అయితే. ఏంటి అంటే రైతు అనేవాడు చాలా చాలా కష్టపడుతున్నాడు. ఇవాళ నేను వీడియో రికార్డ్ చేయడానికి వచ్చి నేను అంటే నా ఫేస్ ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. కానీ ఏంటి అంటే రైతులు 24/7 365 days కూడా ఇలా మనకి ఎండలోనే పండిస్తూ ఉంటారనమాట. చూడండి మనం అయితే ఇంకా ముందుకు వెళ్దాం, మా డాడీ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇదిగోండి బంగారు తల్లి ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే చూడండి అక్కడ ఉన్నారనమాట, చూసారా ఆ చివరిన కార్నర్లో ఉన్నారు. ఒక్కరే ఎండబెట్టేసుకుంటున్నారు అనమాట. కష్టజీవి అసలు బాబోయ్, ఈ ఎండలో ఎంత పని ఎలా. ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి ఎండ ఎంత ఉందంటే చాలా ఎండగా ఉంది మనకైతే. మేము చూసారా మా డాడీ అక్కడ ఉన్నారు. ఏరి మావయ్య అక్కడ ఉన్నారు, అదిగో మా డాడీ అక్కడ ఉన్నారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. నాకు ఎండలో కళ్ళు కూడా కనిపించట్లేదు. బాబోయ్ ఎంత ఎండగా ఉందంటే మా డాడీ ఆరబెడుతున్నారు కదా ధాన్యం. మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిద్దామని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. అక్కడైతే సెపరేట్ ఏరియా, అది ఓన్లీ ఏంటంటే పంట పండించడం. ఇది ఏంటంటే మనకి ఖాళీగా ఉండే ప్లేస్ కావాలి కదా ధాన్యం ఆరబెట్టాలంటే. చూడండి ఇక్కడ చూస్తే మా డాడీ ధాన్యం అనేది ఆరబెడుతున్నారు. ఇది ఇందాక మనకి ట్రక్ లో వచ్చిందనమాట ధాన్యము. చూడండి ఎలా పెడుతున్నారు. చూస్తే మనకి ఇలా చూస్తే ఇది మన చేలో పండించిన ధాన్యం అన్నమాట. ఇది మన చేలో మా డాడీ పండించిన ధాన్యం ఇలా. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే కోతలు కోసేసి ఆ ధాన్యాన్ని అనేది చిన్న ట్రక్కులో వేసేస్తే ఆ ట్రక్కులో ధాన్యం అనేది వచ్చేసింది కదా, అది ఈ ప్లేస్కి వచ్చింది అన్నమాట. ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ దాన్ని దింపేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మా డాడీ దీన్ని ఆరబెడుతున్నారు. డాడీ చెప్పండి డాడీ ఏం చెయ్యాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి డాడీ? ఇదంతా మా డాడీ ఏంటంటే ఆరబెడుతున్నారు నీట్గా.
నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను మా డాడీ. పెట్టావా ఇది? డాడీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హలో. హాయ్. ఇప్పుడు అక్కడ కోసిన ధాన్యం ట్రాక్టర్లో ఎగుమతి చేసాం కదా, ఎగుమతి చేసిన తర్వాత ట్రాక్టర్ ఆటోమేటిక్గా ఇక్కడ దింపేసి వెళ్తుంది, ఈ బరకం మీద దింపేసి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ ధాన్యాన్ని గ్రేడింగ్ చేస్తాం అన్నమాట. అంటే వీట్ రావడానికి గ్రేడింగ్ చేస్తున్నాం ఎండలో. ఇది ఇది ఈ ధాన్యాన్ని నిమ్ములు ఏమైనా ఉన్నా ఏచరు ఉన్నా ఇది ఏమున్నా ఆరిపోతుందమ్మా. నిమ్ములు ఏమన్నా ఉంటే ఇది లాగేసుకుంటుంది అన్నమాట ఈ వీటికి. అవునే ఈ వీటికి లాక్కుంటుంది అన్నమాట. ఈ ధాన్యాన్ని ఇలా పలసగా ఆరబెట్టి దీన్ని దున్నుతూ ఉంటాం. ఇంకేముండమ్మా, ఇది నీట్గా ఇందులో ఉన్న నిమ్ము ఈ క్లైమేట్కి లాగేసుకుంటుంది అన్నమాట. అంటే గ్రేడ్ అయిపోతుంది అన్నమాట. స్టాప్. ఇది ఈ ధాన్యం గ్రేడ్ అయిపోద్ది. ఈ గ్రేడ్ అయిన ధాన్యాన్ని మిల్లర్స్కి పంపిస్తాం అన్నమాట. ఇది ఇలా బస్తాలు పెట్టేసి బస్తాలు కట్టేసి అలాగే బస్తాలతో మిల్లుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ధాన్యాన్ని పలసగా ఆరిపుతాం అన్నమాట. ఆరిపి ఇలా దున్నుతూ ఉంటే అలాగే గ్రేడింగ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ అదన్నమాట ఈ ప్రాసెస్. ఏంటి అంటే ఇందులో ఉన్న తేమ ఆరిపోవడానికి మనం ఇలా చేస్తున్నాము, దాన్ని గ్రేడింగ్ అని అంటున్నారు డాడీ. డాడీ ఇంకా ఏంటి అలా ఎత్తుగా గుట్లలా పెట్టారు అవన్నీ? ఇవన్నీ కూడా ఇలాగే ఏంటమ్మా, ఇది మార్చరీకి వచ్చేసినాయి అన్నమాట. అంటే గ్రేడింగ్ అయిపోయి ఇది మిల్లర్స్కి వెళ్ళిపోయే టైంలో వచ్చినప్పుడు పట్టుబడోళ్ళు లేక ఈ ధాన్యాలు ఇలా ఆగిపోయినాయి అన్నమాట. ఇలాగ మొత్తం ఇలా చూడండి అమ్మా, ఇవన్నీ కూడా ఈ మార్చరీకి వచ్చేసినాయి అన్నమాట. అంటే మార్చరీకి అంటే గవర్నమెంట్ ప్రకారం యార్డేజ్ ఇది మీటర్ వేసుకుంటే 16 పాయింట్స్ వస్తాయి. 16 పాయింట్లు ఇది గ్రేడింగ్ వస్తుంది అన్నమాట. ధాన్యం 16 పాయింట్లు ఉండాలి. ఇది ఈ 16 పాయింట్లు ఇప్పుడు వచ్చేసిన ధాన్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా ఏమ్మా, ఇది ఈ ఏంటంటే ఎండకి పట్టుబడి పట్టలేక ఈ సైట్లో వాళ్ళు సాయంత్రం వచ్చి పట్టడానికి ఇలా ఉన్నదన్నమాట. ఇదంతా అలా కప్పేసుకున్నారు, ఎవరికారు కప్పేసుకున్నారు. వాతావరణ సేఫ్టీ కోసం బొమ్మను కప్పుకున్నారు అన్నమాట ఇలాగ. ఏమ్మా, ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అదన్నమాట మన ఊరిలో రైతులు ఏంటి అంటే ఇంత కష్టపడి పొలాన్ని పండిస్తున్నారు అన్నమాట. మనకైనా హాలిడేస్ ఉంటాయి, ఏంటి అంటే మనం సిక్ లీవ్స్ అని ఆ లీవ్స్ అని ఈ లీవ్స్ అని మనం పెట్టుకుంటాము. ఇంకొకటి ఏంటి అంటే మన రైతులకి లీవ్స్ లాంటివి ఏమీ ఉండవు. 24/7 365 days వాళ్ళు పని చేయాల్సిందే, మనకి కష్టపడాల్సిందే, మన కడుపుకి కావలసిన అన్నం పండించాల్సిందే. నేనైతే అది తెలుసుకున్నాను. వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. మీరేంటి అంటే మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్గానే ఉండాలి. ఏంటి అంటే కొంతకాలం తర్వాత చూసుకుంటే రైతు అనేవాడే ఉండడు. ఎందుకు అంటే ఏంటంటే ఎవరు చూసినా ఎవరి ప్రొఫెషన్ ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి కొన్నాళ్ళ తర్వాత తినడానికి తిండిగా ఉండని పరిస్థితి కూడా వచ్చేలా ఉంది. సో ఏంటి అంటే ఇప్పటికైనా కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది రైతులకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అవి కానీ మంచిగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే కొత్త గవర్నమెంట్ కూడా ఏంటి అంటే అన్లైక్ లాస్ట్ గవర్నమెంట్లో ఏమైతే వాళ్ళు చేశారో నాకైతే తెలియదు. నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మంచిగా ఏంటి అంటే రైతులకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళని బాగా ఆదుకోవాలి, వాళ్ళు పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర అయితే ఇవ్వాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఇదన్నమాట నేను ఇవాళ ఇచ్చే మెసేజ్. చెప్పండి అంకుల్, ఏంటంటే మీరైతే చాలా కష్టపడుతున్నారు. రైతులుగా ఏంటంటే పొలాలు పండించి అవి కూడా చాలా అంటే చాలా కష్టం పడుతున్నారు. వ్యవసాయం చేస్తాం మేము 360 రోజులు. వాతావరణానికి జనానికి అన్నిటికి జడితే చేస్తున్నాం. గిట్టుబాటు ధర అయితే అనుకూలంగా లేదు. పురుగులు ఎరువులు అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి. వాతావరణం ఏమో అనుకూలం ఇస్తలేదు. మిల్లర్స్ దగ్గరికి వెళ్తే మిల్లర్ ధాన్యం దింపుకుంటలేదు. మొత్తం వాతావరణంలో మొత్తం రైతు వారీగా చాలా కష్టపడుతున్నాం. మీరు అన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం అమ్మా. ఓకే, మీరు పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే. అంటే ఒక గత 40 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నుంచి వ్యవసాయం అమ్మా, రైతు వారీగా. అప్పటికి మీరు చిన్నతనానికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? ఏమి తేడా లేదమ్మా. ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు వాతావరణం రైతు వారి అలాగే ఉండిపోయింది. రైతుగా పుట్టిన రైతు అలాగే ఉండిపోయాడు. ఏమి ఎదుగుదల ఏముండదు. రైతులాగే ఉండిపోయాడు. వస్తుంది 10-40 బస్తాలు పండితే 40 బస్తాలకే పెట్టుబడి సరిపోతుంది. జీవనాధారం వెళ్తుంది అంతే, అంతకు మించి ఏమి వెళ్తలేదు. ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు పండించగలరు? ఎకరానికి ఎన్ని బస్తాలు అంటే అమ్మా, తొలకరకైతే 30 బస్తాలు, దాలవకైతే 40 బస్తాలు పండుతుంది. అదే ప్రకృతి అనుకూలిస్తే తొలకరకి 40 బస్తాలు పండుతుంది, దాలవకి 50 బస్తాలు పడుతుంది. అది ఏంటంటే ప్రకృతి వాతావరణం బట్టి పండుతుంది.
ఓకే. అయితే మన చేతుల్లో 40 ఇప్పుడు పండేసింది కదని మళ్ళీ సంవత్సరం పండేద్దని మన నమ్మకం లేదు. ఈ అకాల వర్షాలు చూస్తేనేమో రాశులన్నీ మునిగిపోయి తేలిపోయి మొలిచిపోయి నా సెల్ల తెస్తే నా సెల్ల ఉందమ్మా మొత్తం మొన్నటి సంవత్సరం మునిగిపోయి అన్ని వీడియో తీశాను. ఓహో ఓకే అంకుల్. గత సంవత్సరంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం పంటలో. మొన్న సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఇప్పుడు నేను 30 ఎకరాలు చేస్తున్నాను రైతు. ఒక బస్తా కూడా ఒబ్బడి చేయలేదు. అంతా కళ్ళాల మీద ఉంది. అంతా రైతు వారీగా మామూలుగా కళ్ళాల మీద ఉంది. ఇది వేళ వాతావరణం బట్టి ఇది కోస్తున్నాం అమ్మ. రీసెంట్ గా వర్షం అది పడింది కదా అంకుల్. రీసెంట్ గా వర్షాలు వస్తాం వల్ల అన్ని పెట్టుబడులు మెయింటెనెన్స్ అన్ని ఎక్కువైపోతుంది. మీరు 50 ఎకరానికి వచ్చి 50 బస్తాలు పండిస్తాం అంటున్నారు. 50 నుంచి 30 నుంచి 50 వరకు పండిస్తారు అనుకుంటున్నారు. అవునమ్మా. మీకు అసలు లాభం వచ్చేది ఏమైనా ఉంటుందా అంకుల్? అంటే ఎంత పెట్టుబడి ఎకరానికి 30 బస్తాలు చిత్తు. ఓకే. 20 బస్తాలు పెట్టుబడి అయిపోతుంది. 20 బస్తాలు పెట్టుబడి అయితే మీకు 10 మిగులుతాయి అంతే. 10 మిగులుతాయి అంటే వాతావరణం పట్టమ్మా. మరి జనం పెట్టుబడులు బరకాలద్ది కోత ఇవన్నీ వాతావరణం ఏంటి అంటే మీకు పంట పండి జీవనాధారం అమ్మా. జీవనాధారం అంతే. ఏంటంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటాం, పెట్టుబడి పెడతాం, అందులో 10-5 మిగిలితే పెట్టుబడి తీసుకుంటాం, మళ్ళీ పెడతాం. రన్నింగ్ అన్నమాట. వయసు ఎలా పెరుగుతుందో వ్యవసాయం అలాగే రన్నింగ్ అంతే. అంతకు మించి అనుకూలం ఏమీ లేదు. రైతుని గుర్తించి ప్రభుత్వం లేదు, రైతుకు అనుకూలించి మనిషి లేడు. రైతు బాధ ఒకటి భగవంతుడు చెప్పుకుంటాం తప్ప రైతుని పట్టించుకునే నాదుడే లేడు. అవునా? చూద్దాం అంకుల్, ఈసారైనా మన కొత్త గవర్నమెంట్ మనకి ఎలా ఇస్తుందో ఎలా ఉంటుందో. ఎవరైతే గెలుస్తారో వాళ్ళైనా ఈసారి మన రైతులు పట్టించుకుంటారేమో. రైతు పట్టించుకుంటాం ఏముండదమ్మా. రైతు గురించి ఏం పట్టించుకోరు. ఉపాధి హామీ పని ఉందమ్మా. ఎక్కడికో ఎందుకు ఉపాధి హామీ పని ఉంది, గవర్నమెంట్ పెట్టింది. ఎవరి పనాలు చేసుకోవచ్చు. రైతు వారీగా ఇప్పుడు కోతలు కోసుకుంటున్నారు. ఇప్పుడు ఉపాధి హామీ పని పెడితే మనకి ఎంత ఇబ్బంది. రైతులకి ఎవరికి జనం వెళ్ళరు అన్నది ఏమీ లేదు కదమ్మా. వర్షాకాలం సంవత్సరానికి ఇలా అనుకూలించకుండా ఒకేసారి వర్షం వచ్చి పంట పోతే మీకు ఏమన్నా మరి ఎవరు మీకు సాయం చేసేది ఎవరో లేదమ్మా. అయితే ఎండ్రెండు డబ్బా లేకపోతే జాతిగా అప్పులు తీర్చుకుంటాం. అంతకు మించి రైతుకి సహాయపడి కూడా ఎవడో లేడు. భగవంతుడు కూడా రైతు పడ్డా అప్పులు ఎక్కువైపోయానుకో పక్క వాళ్ళందరూ అడుగుతారు. అడుగుతూ వల్ల టెన్షన్ తట్టుకోక ఎండ్రం తాగి చచ్చిపోవాలి. అంతకు మించి మార్గం లేదు. మళ్ళీ పంట తేమని వస్తుందేమో అప్పు తీరుద్దామని ఒక అంచనా. వెళ్తాం కానీ పంట పండి చివరి చేతికి వచ్చే వరకు ఏది తెలియదు. గాలి రేపు పొద్దుడికి ఏమవుతుందో చెప్పలేం కదమ్మా. అంత గాలి వాతావరణం అలా ఉంది. ఇంకా మీరు సంవత్సరానికి 365 రోజులు వ్యవసాయమే. ప్రతిరోజు పొలానికి రావాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందమ్మా 20 రూపాయలు. ఆవుల కోసం మేము గడ్డి కోసి అన్ని మేపుతాం. ఆ పాలు కేంద్రం పట్టుకెళ్తే 18 రూపాయలు ఇస్తున్నాడు. ఒక వాటర్ బాటిల్ ఉన్న విలువ లీటర్ ఆవు పాలకి లేదు. రైతు అంటే చెప్తున్నాడు. కేజీ బెండకాయలు కాపింతాం 20 రూపాయలు కొంటాడు. అక్కడ అమ్ముకునేవాడు 50 రూపాయలకు అమ్ముకుంటాడు. అలా ఉంది. ఒక కొబ్బరికాయ తీస్తే 3 రూపాయలు ఖర్చు అవుతుంది. అమ్మితే 5 రూపాయలు. దీని పెట్టుబడులు చిత్తులు అన్ని పెట్టడానికి రైతు వారికి ఏమీ బాగలేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రకృతి ఏమీ లేదమ్మా. ఈ పంట ఎన్నాళ్ళకి మీకు చేతికి వచ్చింది అంకుల్? 3 నెలల 6 నెలల? ఈ పంట అయితే అమ్మా 5 నెలలు అమ్మా. 135 రోజులు అమ్మా. 135 రోజులు. నెక్స్ట్ పండించే పంట ఎన్నాళ్ళకి? పండించే పంట 150 నుంచి 165 రోజులు. 165 రోజులా? ఎందుకు అది ఎక్కువ పడుతుంది? అది వర్షాకాలం. ఈ వరి ఈ రకాలు తట్టుకోవు. ఆ రకాలు ఏరేగా ఉంటాయమ్మా. MTU 11, 18, 13, 18, 70, 29 సీజన్ బట్టి వేసుకోవాలి. ఓకే, సీజన్ బట్టి వేసుకోవాలి. ప్రతి మొక్క తట్టుకోలేదు. ఇది యాసీకాలానికి పనిచేద్ది, అది వర్షాకాలానికి పనిచేద్ది. ఇది వర్షాకాలం ఉడితే 2 కాడకే 5 కాడకి వస్తుంది. అంటే కొంచెం 2 బస్తాల కాడకే పండుతుంది. ఓహో, ఆ రకం వేరే ఉంటుంది. ఆ రకం వేరేగా ఉంటుంది. ఓకే అంకుల్, చూద్దాము నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో. అంతా మన మంచిగా అనుకుని ముందుకు వెళ్ళిపోవడమే అంకుల్ మనం అయితే. అంతే. బాగుంది అంకుల్. ఏంటంటే వ్యవసాయం గురించి ఇవాళ చాలా తెలుసుకున్నాము. నాకు ఏమీ తెలియదు అనమాట. ఈ ప్రాసెస్ ఏంటి అన్ని నాకు విచిత్రంగా కనిపిస్తుంది. చాలా విచిత్రం అమ్మా. అన్నిటికి చూడాలి. ఊడు పూడ్చిన కాడ నుంచి కోత కోసి కొడుకు రైతుకి ఇబ్బందే. నిద్ర పట్టదు కదా రాత్రి. ఇప్పుడు ధాన్యం పట్టుకెళ్ళి అక్కడ వేస్తాం. రేపు ఆరదీయాలి.
ఆరదీకపోతే ఎల్లుండికి ఆయ వచ్చేద్ది. ఆయ వచ్చితే మిల్లర్స్ వాడు అంటారు రంగు మారిపోయింది, ఇది ధాన్యం నాకు వద్దంటాడు. అన్ని రైతుకే. మరి వద్దంటే మనం వాళ్ళకి అమ్ముకోలే, ఎవరు కొనేవాళ్ళు ఉండరు, మనము ఏం చేసుకోవాలి? ఏమి చేసుకోకపోతే 100కో తక్కువ, 100కో 200కో తక్కువ రేటుకి అమ్మాలా? తక్కువ రేట్ ఏమీ లేదమ్మా. ఇప్పుడు మనం మార్కెట్లో 100 రూపాయలు సరుకు కొంటాం అమ్మా. అదే సరుకు తెలియని వాళ్ళకి 200 రూపాయలు అంటే మనకేం తెలిసిందేమీ లేదు కదా. ఇప్పుడు మిల్లర్స్ ఉంది, బత్తా 1500, 100 బస్తాకు 100 రూపాయలు నూక అయిపోయిందని చెప్పాడు అనుకో, బస్తాకు 10,000 కలిసి వస్తుంది కదా. అది అలాగా అతనికి ఇబ్బందిగా ఉంటది. ప్రతి ఒక్కరు బిజినెస్ ఫార్మ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళదే, రైతు వారి వాళ్ళ బిజినెస్ వాళ్ళదే, ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి డెవలప్ ఎవరిని ఎవరు పట్టించుకునేవారు ఎవరు రైతుని రైతు పట్టించుకునేవారు ఎవరు? రైతుకి రైతే శత్రువు. అలా అయింది ఇప్పుడు ప్రపంచం. ఇప్పుడు మన చేను కోయలేదు, పక్క రైతు వచ్చి దోణలు ఇప్పేస్తాడు, మన చేను మేపేసినా పర్లేదు, ఆడు రైతే కదా. ఇప్పుడు నాన్నగారు నేను కోసారు, ఇవాళ మేము కోస్తున్నాం, మేము ఇవాళ కోయలేదు మిషన్ లేక, ఈ పక్కన ఉన్న వాళ్ళు ఆ ఏ సీల్లో ఉన్న వాళ్ళు దోణలు ఇప్పేస్తారు, రైతులు మేసేస్తాయి. అలా ఇప్పేస్తే ధాన్యం తినేస్తాయి. ధాన్యం తినే తాళపోయిందే ఉంది, వాళ్ళ దోళలు బాగుంటాయి, మా చేను పాడైపోద్ది. అలాగమ్మా విధానం అంతా వేరు. ప్రకృతి మీద రైతు అన్నవాడు ఏంటంటే వాతావరణం మీద అనుకూలం పడే ఉంది, రైతుకి ఇంకెవరు సహాయపడేవారు లేరు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా రైతుని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు 13 ఏళ్ళు ఇచ్చినా 15 ఏళ్ళు ఇచ్చినా ఏ మూలకే కాదు. ఇగో బండి ఓకమ్మా. అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్, మాకైతే మాకు తెలియని విషయాలు అయితే చాలా అయితే చెప్పారు మీరు, ఈ అంకుల్ కలిసి మొత్తం అందరూ. చాలా థ్యాంక్స్ అంకుల్. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే అలాగ మనకి ధాన్యం ఎండబెట్టేశారు కదా, ఎండబెట్టేశాక ధాన్యాన్ని మనకైతే ఇలా మూటలు కట్టేసుకుంటారు. ఇది మా డాడీ చేసిన పొలం అనమాట. ఈ మూటలు అయితే ఎండిపోయినాయి, మనకి ధాన్యం నీట్గా ఎండిపోయినాయి. ఇవి మూటలు కట్టేశారు. వీటిని ఏంటి అంటే నెక్స్ట్ ఒక ట్రక్కి వేసేసి వీటిని మిల్లుకి ఇచ్చేస్తారు అనమాట, ఆడించడానికి మిల్లుకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే మనకి ధాన్యంగా నీట్గా ధాన్యాన్ని బియ్యం చేసేయడం, నెక్స్ట్ అలా అమ్మేసుకుంటారు. ఇలా మూటలాగా మనకి ఇంత అని గిట్టుబాటు ధర మనకి కరెక్ట్గా కడితే దాన్ని ఏంటంటే నెక్స్ట్ అమ్మేసుకుంటారు అనమాట. ఇది చూడండి, ఇది అనమాట. ఎక్కడికక్కడ రైతులు ఏంటి అంటే నీట్గా ఏంటంటే ఒబ్బిడైపోతున్నారు అనమాట. ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందో మనకు తెలియదు, ఆరబెట్టిన పొలం ఏమవుతుందో మనకు తెలియదు. వాళ్ళు ఏంటి అంటే అవునా కాదా అనే డైలమోలోనే వాళ్ళ జీవితం అంతా ఉండిపోతుంది. ఇవాళ నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళు ఏంటి అంటే ప్రతి క్షణము కూడా ఏంటంటే భయపడుతూ ఉండాలి. ప్రకృతి మనకు సహకరిస్తుందా లేదా, ఎక్కడ వర్షం వచ్చేస్తుంది, ఎక్కడ దాన్ని ముంచేస్తుంది ఏంటి అనే టెన్షన్లోనే వాళ్ళు ఉన్నారు. అదనమాట. ఎందుకంటే నేను 2 days బ్యాక్ చూసాను అనమాట. ఏంటి అంటే విపరీతమైన వర్షం వచ్చేసింది సడన్ గా. వాళ్ళు అసలు ఇంత పెద్ద సమ్మర్లో ఇంత ఎండలో కూడా మనకి మంచిగా రెయిన్ పడుతుంది అని అయితే వాళ్ళు అనుకోలేదు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ ఆరబెట్టేసుకుని ఉన్నారు నీట్గా. సడన్ గా వర్షం రావడం వల్ల ఏంటంటే అందరూ అలర్ట్ అయిపోయారు. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట. ఇలాగ అయితే నీట్గా మూటలు కట్టేశారు మా డాడీ. వ్యవసాయంలో స్టేజెస్ అన్నమాట. ఎవ్రీ స్టేజ్ అనేది నేను ఇవాళ అయితే తెలుసుకున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకున్నారని అయితే నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దివ్య అయితే ఫోటో తీయమని చెప్పి ఒక పోజ్ ఇచ్చేస్తుంది. మనకి రెడీ అయిపోయింది. లక్ష్మీదేవి ధాన్యం మీదకి అయితే ఎక్కేసింది. ఫోటో తీద్దాం దివ్య గడికి, దండం పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మన దివ్యగాడు అయితే ఫొటోస్ అని చెప్పి వీడియోస్ అని చెప్పి ఆడేసుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ నేచర్ కనిపిస్తే అక్కడ ఆగిపోతుంది. చూడండి ఈ ప్లేస్ అయితే మనకి చాలా బాగుంది. చూడండి చిట్టుతల్లి ఆడుకుంటుంది ఇక్కడ. కాలువలో పడతావు నువ్వు. ఆడుకుంది. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకుందాం. మనం తీసుకొని స్టార్ట్ అయిపోదాం. నేచర్ అనేది మనకి చూస్తే కొంచెం వాతావరణం మారిపోయింది. ఏంటి అంటే కొద్దిగా ఏంటంటే చల్లగా అయింది. సడన్గా ఏంటంటే మేఘాలు వచ్చేలాగా అనిపించింది. మేబీ రైన్ రావచ్చు. అందుకే ఈ లోపే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నేనైతే ఈ గట్టు మీద నడుస్తున్నాను. ఇటు నుంచి ఇటు ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామని సరదాగా ఇక్కడైతే ఒక ఫోటో అయితే తీయించుకుంటాను. నేను వీడియో తీసుకుంటున్నామండి. మా డాడీ ఫ్రెండ్ అనమాట. అడుగుతున్నారు ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ అని చెప్పి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను అంకుల్ అని అయితే చెప్పాను. ఇక్కడ అయితే తీసుకుందాము.
ఒక ఫోటో అనేది తీసుకుందాం. బాగుంది కదా ఈ ప్లేస్ కూడా. ఏ గాలి కూడా బాగా చూడండి ఇక్కడ మనకి చల్ల గాలి వేస్తుంది. బేసిక్ గా నేను ఈ మైక్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి నాయిస్ అనేది, ఎయిర్ నాయిస్ అనేది వినపడదు. చూడండి ఎప్పుడు చుట్టూ చూసినా నేచరే అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఏంటంటే ఇంత స్వచ్ఛమైన గాలి మనకు సిటీస్ లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అందరూ సిటీస్ లో ఉన్న వాళ్ళే. ఇంత స్వచ్ఛమైన గాలి అయితే నాకు సిటీలో ఎక్కడ దొరకలేదు, ఎస్పెషల్గా బెంగళూరులో నాకు దొరకలేదు. నేను అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. చాలా బాగుంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకుని వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా వదిన ఎక్కి కూర్చుండి ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇందులో కూర్చుంటుంది. నేను కాసేపు అలా రిలాక్స్ అవుతుంది. ఈ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తే మనకు చాలా బాగుంది. బేసిక్గా ఏంటంటే మీరు ఆ ఎదురు చూస్తే ఆ గట్టు చాలా సన్నగా ఉందన్నమాట. ఇంకా ముందు చూస్తే అక్కడ కొబ్బరి చెట్టు వేసాడు. ఇవన్నీ మన వల్ల కాదు, ఇంత సన్నగా ఉంటే. నాకు ఏంటంటే ఫియర్ ఆఫ్ హైట్స్ ఉందన్నమాట. నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఒకటి ఉంది, ఫియర్ ఆఫ్ వాటర్ ఉంది, హైడ్రోఫోబియాలు, అన్ని ఫోబియాలు నాకు ఉన్నాయి. అందుకే అన్నమాట నాకు చాలా భయము. అందుకే కొంచెం ఇది లావుగా తిక్కుగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా కొంచెంసేపు. కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇది మన రిటర్న్ వే అన్నమాట. రోడ్ అనేది బాగాలేదు, మనం స్లోగా అయితే వెళ్దాము. అసలు బాగాలేదు, ఎందుకంటే నిన్న డే బిఫోర్ ఎస్టర్డే రెయిన్ రావడం వల్ల మనకు రోడ్డు చూస్తే బాగా భారీ బందగా ఉంది. ఎక్కడ చూసినా మనకి ఇలానే స్లోగా వెళ్దాము. చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీ 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 గ్రీనరీ. నాకు ఇక్కడ నుంచి అయితే రావాలి అని అయితే అనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ అనమాట. నాకైతే పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కిపోవడం అంటే చాలా బాగా చాలా చాలా హాయిగా ఉంది. నాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు అనమాట. ఏంటి అంటే ఒక సాంగ్ అనేది పాడతాను, ఎక్కువ రాదు, జస్ట్ లిరిక్స్ ఒక 1 లైన్ పాడతాను. నెక్స్ట్ వస్తే దివ్య పాడుతుంది. దివ్యకు వస్తే పాడదాం. ఏంటంటే పచ్చదనమే పచ్చదనమే మా ఊరు పచ్చదనమే, మా ఊరు పచ్చదనమే, ఎదిగే వలపు పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలిమే, ఎదకు సమ్మతం చెలిమే. ఈ బాతులు ఈ బాతులు అన్నమాట, మా ఊళ్ళో బాతులు. సో ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మనకి రోడ్డు మీద ఎవ్వరు కనిపించట్లేదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కానీ మనకి బయటికి రావట్లేదు, ఎందుకంటే అంత ఎండగా ఉందన్నమాట. ఎంత ఎండ ఉందంటే పండు 10 అంటారు కదా, ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది, 12 noon అయిందన్నమాట. సో అసలు ఎంత ఉందంటే ఎండ, నాకైతే మండిపోతుంది. అసలు ఎండలో రాకూడదని అనుకుంటాం మేము. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా సరే మాకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. చూడండి అసలు వే ఎంత బాగుందో. అసలు మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఇది నేను చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ అనమాట. నేను నా ఫస్ట్ టు 5th క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మా స్కూల్ అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఇది లైబ్రరీ, హై స్కూల్ అన్నమాట. ఇది వచ్చేసి నా హై స్కూల్. నేను 6th to 10th అనేది అక్కడే చదువుకున్నాను. మేమేంటి అంటే ఇక్కడ August 15 అయితే ఇది అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ నిలబడి ఏంటంటే August 15కి జెండా వందనం చేసేవాళ్ళము. నెక్స్ట్ ఏంటంటే జనగణమన, ఇంకా August 15 అంటే దేశభక్తి గీతాలు ఉంటాయి కదా, అవన్నీ పాడేవాళ్ళం. నేను ఈ వేలోనే స్కూల్కి వచ్చేదాన్ని, సైకిల్ తొక్కుకొని వచ్చేదాన్ని అనమాట. డైలీ సైకిల్ తొక్కుకొని వచ్చి సైకిల్ తొక్కుకొని వెళ్ళేదాన్ని. ఫైనల్లీ ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా టాటా, బాయ్ బాయ్, సీ యూ. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా డాడీ పొలం వచ్చాను, ఇదంతా మిషన్ ఎక్కాము దివ్య నేను, ఇంకా అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఫైనల్ గా మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నేను దివ్య అయితే. మీరు వ్యవసాయం గురించి అన్ని ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే మీకు కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా, క్వశ్చన్స్ కానీ క్వైరీస్ కానీ వ్యవసాయం రిలేటెడ్ మా డాడీని అడగాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఆ క్వైరీస్ అన్ని కూడా నేను మా డాడీని అడుగుతాను. మా డాడీ ఏవైతే సొల్యూషన్స్ ఇస్తారో మీకు నేను వాటికి రిప్లై అనేది మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓకేనా? నేనైతే మా డాడీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు. ఇది నాకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏ
సో ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సత్యగౌరి లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్, ఎనర్జెటిక్ గా ఎంటర్టైనింగ్ గా ఉండే వ్లాగ్స్ మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీనెస్ లో మాటలు అయితే రావట్లేదు. ఇంటికి వెళ్ళి మా మమ్మీకి మేము చేసినవి అన్ని చెప్పాలన్నమాట. చెప్తే గానీ చెప్పాలి, వీడియోలు చూపించాలి. చూపిస్తే గానీ నేను ఆనందంగా ఇంకా నేను పీస్ఫుల్ గా ఉండలేను. సో ఏంటి అంటే మన వ్యూవర్స్ 80% సబ్స్క్రైబ్ చేసుకోలేని వ్యూవర్స్ అనే వాళ్ళు మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అన్నమాట. సో ఓకేనా, నెక్స్ట్ అయితే ఇంకొక మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకైతే వచ్చేస్తుంది మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.